ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లోకి వెళ్దాం. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్న బాలికలకు ఎరవేస్తున్న వ్యభిచార ముఠా విశాఖలోని పబ్బుల్లో పోలీసుల వరుస దాడులు రాజకీయ ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారిన కాశీ నాయన క్షేత్రం. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలపై పోలీసుల ఫోకస్. తదితర అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు చూద్దాం. వరంగల్ నుంచి తిరుపతి, విశాఖ నుంచి చంద్రశేఖర్, కడప నుంచి రవివర్మ, హైదరాబాద్ నుంచి కుమార్ పూర్తి వివరాలు మనకు అందిస్తారు. ముందుగా ఇన్స్టాగ్రామ్ వేదికగా బాలికలను టార్గెట్ చేస్తూ వ్యభిచార కూపంలోకి దింపుతున్న ఖిలేడీల ముఠా గుట్టును వరంగల్ పోలీసులు రట్టు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే బాలికలే టార్గెట్ గా వారికి ఆశ చూపి మత్తుకు అడిక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత వ్యభిచార దందాలోకి దింపుతున్నారు. ఇటీవల 3 బాలికలపై గాంజా ప్రయోగించేగా ఓ బాలిక తప్పించుకుంది. ఆ బాలిక నేరుగా పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయమంతా చెప్పింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి 4 యువకులతో మహిళా యువతిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. శ్రీదేవి, వరంగల్ నగరంలో మైనర్ బాలికలు అమ్మాయిలను వ్యభిచారం దింపేటువంటి ముఠాను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా దామెర మండలానికి సంబంధించినటువంటి లాదెల్ల గ్రామానికి ముస్కలత, ఆమెతో పాటు మరొక 4 యువకులను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈమె గత కొద్ది రోజులుగా వ్యభిచారం దందా నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలంలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11వ తేదీన ఒక మైనర్ బాలిక మిస్సింగ్ కిడ్నాప్ కేసు సంబంధించినటువంటి విచారణ కొనసాగించిన నేపథ్యంలోనే ఈ కిలాడి లేడీ ముస్కులత దందా అంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 11వ తేదీన వరంగల్లో నివాసం ఉన్నటువంటి మైనర్ బాలిక కిడ్నాప్ అయింది. ఆ కిడ్నాప్ తర్వాత 2 రోజుల తర్వాత ఆమె బయటకు వచ్చి ములుగు క్రాస్ రోడ్ దగ్గర ఈ ముఠా అంతా దింపేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ కేసు నమోదు చేసినటువంటి పోలీసు కావచ్చు, ఆ మైనర్ బాలికను విచారించగా ఈ ముఠా అంతా కూడా వ్యవహారం బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నెల 11వ తేదీ నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తూ ముస్కులత కావచ్చు, మైనర్ బాలికను, మిగతా 4 యువకులను కూడా అదుపులోకి తీసుకొని విచారించినటువంటి నేపథ్యంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సంపలన కాలనీలో కావచ్చు, పాఠశాలలకు సంబంధించినటువంటి వెళ్ళేటువంటి బాలికల్ని టార్గెట్ చేసుకుని గంజాయి మత్తు లాంటి పదార్థాలను ఇచ్చిన తర్వాత అత్యాచారం చేసినటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఈ నెల 11వ తేదీన మిసినటువంటి మైనర్ బాలికను తన బాయ్ ఫ్రెండ్తో కలిసి నరసంపేటలోని సైలన్ బాబా పాత ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత గంజాయి మత్తులో సైలన్ బాబా అత్యాచారం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా అనేక మంది బాలికలను కూడా అత్యాచార యత్నం చేసినట్టు పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా మైనర్ బాలికలే కావచ్చు, ఎవరైనా కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలు కావచ్చు, సంపన్నుల కాలేటువంటి బాలికలందరినీ టార్గెట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫొటోస్, వీడియోస్ పెడుతూ ఆకర్షించుకొని మచ్చిక చేసినటువంటి ప్రయత్నం చేసిన తర్వాత బాలికలను అత్యాచార యత్నానికి ఈ ముఠా అంతా కూడా దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ముఠాకు సంబంధించి కూడా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ముఠా దగ్గర ఒక బ్రీజా కారును, 75,000 రూపాయల నగదును, 1.8 కేజీ గంజాయిని, 4 ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎవరైనా ఈ ముఠాకు సంబంధించిన బాధితులు ఎవరు ఉంటే తప్పకుండా పోలీసులను ఆశ్రయించాలంటూ కూడా వీరు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలో చాలా సంచలనం సృష్టించినటువంటి కిలాడి లేడీ తతంగం కావచ్చు, కిలాడి లేడీ అరాచకాలన్నీ కూడా బయటపడే పరిస్థితి కనబడుతుంది. ఈ కిడ్నాప్ కేసుతోనే ఈ ముఠాకు సంబంధించినటువంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు 2 మైనర్ బాలికలకు సంబంధించి అత్యాచారం జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇంకెవరైనా బాధితులు ఉంటే వారంతా పోలీస్ స్టేషన్లో కావచ్చు, బాధితులు ఉంటే పోలీసులను ఆశ్రయించాలి, వారి వివరాలు చాలా గోప్యంగా ఉంచుతామంటూ ఈరోజు మీడియా సమావేశంలో వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా వరంగల్ నగరంలో కిలాడి డైరీ వ్యవహారం కావచ్చు, మైనర్ బాలికకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇన్స్టాగ్రామ్తో వీడియోలు కావచ్చు, ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎవరైతే కొంత సోషల్ మీడియాలో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటారో ఆ మైనర్ బాలికలను, ఆ అమ్మాయిలనే టార్గెట్ చేసుకుంటూ వారికి గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఎత్తి అత్యాచారం చేసేందుకైతే ఈ ముఠా అంతా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆదిలోనే ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు చెప్పినప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా హనుమకొండ జిల్లా దామెర మండలం లాదెల్ల గ్రామంలో ముస్కలత వ్యభిచారం సంబంధించిన దందాను, వ్యభిచార రొంపిను నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా ఒక 4,300 కండం ప్యాకెట్స్ను ఇంటి దగ్గరనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటే వరంగల్ నగరంలో ఈ కిలాడి లేడీ కావచ్చు, ఈ ముఠా చేసినటువంటి దందాను కావచ్చు, వ్యభిచార రొంపికి దింపేందుకు ప్రయత్నాలు చేసినటువంటి విషయాలన్నీ కూడా చాలా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి కిలాడి లేడీ వ్యవహారం కావచ్చు, కిలాడి ముఠాకు సంబంధించినటువంటి వివరాలన్నీ పోలీసులు ఈరోజు వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరైనా బాధితులు ఉన్నా కావచ్చు, ఇంకెవరైనా బాధితులు ఉండి ఎవరైనా ఈ ముఠాకు సంబంధించిన ఇబ్బంది పడేవారంతా కూడా బయటికి రావాలని ఆ పోలీసుల పరిస్థితి కనబడతా ఉంది. శ్రీదేవి, తిరుపతి అంటే ఇప్పటివరకు జరిపిన విచారణలో, ఈ కిలాడీల గురించి జరిగిన విచారణలో ఇంకా ఏమైనా అదర్ విషయాలు ఏమైనా తెలిసాయా? అండ్ ఎక్కడైనా గుర్తించారా పోలీసులు? దీనికి తగిన చర్యలు ఏం తీసుకుంటున్నారు ఫర్దర్గా జరగకుండా?
ఫర్దర్గా జరగకుండా ఈ ముఠా ఎప్పటి నుంచి ఈ తతంగాన్ని నడిపిస్తుంది, ఈ ముఠా ఎవరితో సంబంధాలను మెయింటైన్ చేస్తుంది, ఈ ముఠా ఎక్కడ గంజాయిని కావచ్చు, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను తీసుకొస్తున్నారు, ఎప్పుడు మైనర్ బాలికలను కావచ్చు, ఎప్పుడు వీరందరినీ టార్గెట్ చేసుకున్నారంటూ కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. నరసంపేటకు సంబంధించిన సైలెంట్ బాబా ఇంటి దగ్గర అత్యాచారం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వరంగల్ నగరంలో ఒక బేగ్ దగ్గర ఈ గంజాయిని కొనుగోలు చేసి ఎవరైతే మైనర్ బాలికలు కావచ్చు, ఎవరైతే కాలేజీకి వెళ్ళినటువంటి బాలికలు అమ్మాయిలు ఉంటారో వారందరికీ మత్తు పదార్థాలు ఇచ్చిన తర్వాత ఎవరైనా కామాంధులు కావచ్చు, మానవ మృగాలు ఉంటారో వారికి అప్పజెప్పేటువంటి ప్రయత్నాన్ని ఈ ముఠా చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాపై ఒక స్పెషల్ ఫోకస్ చేసి వరంగల్ నగరంలో ఈ ముఠాకు సహకరించిన వారు ఉన్నారు, ఇంకెక్కడి నుంచి ఈ గంజాయిని తీసుకొస్తున్నారు, ఈ ముఠా ఎప్పటి నుంచి వ్యభిచార దందాన్ని కావచ్చు, వ్యభిచార రుంపిలోకి మైనర్ బాలికలను కావచ్చు, మిగతా అమ్మాయిలను దింపేటువంటి ప్రయత్నాన్ని ఎప్పుడు చేసుకున్న రోజు అయితే మొత్తం పోలీసు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు ఒక మైనర్ బాలికతో ఈ ముస్కలత ఒక టీమ్గా ఏర్పడి మైనర్ బాలికలను కావచ్చు, కొత్త అమ్మాయిలు, కొంత కాలేజీ అమ్మాయిలు అయితే ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చు, ఎక్కువగా డబ్బులు వస్తాయి, ఎక్కువగా వ్యభిచార దందాను నడిపించవచ్చు ఉద్దేశంతోనే ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇటు మైనర్ బాలికను కావచ్చు, నలుగురు యువకులను ప్రధాన నిందితులైన ముస్కలతను పోలీసులు అదుపులోకి తీసుకొని ఈ రోజు అయితే రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకా దర్యాప్తు కొనసాగించి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎక్కడి నుంచి గంజాయి సరఫరా జరుగుతుంది, ఇంతమంది ఈ మానవ మృగాలు, కామాంధులు ఎవరెవరు అత్యాచారం చేసి ఉంటారన్నటువంటి వివరాలను ఇంకా సేకరిస్తున్నారు. తిరుపతి, థ్యాంక్ యూ.